హలో గాయస్, దిస్ ఇస్ శ్రీలత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేనైతే రీసెంట్గా పాండిచ్చేరి అయితే వెళ్ళాను. మన అందరికీ తెలుసు కదా, పాండిచ్చేరి మంచి టూరిస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ట్రావెల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేసి ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ పాయింట్ ఏంటి అంటే, మనం ఏదన్నా ప్లేస్కి వెళ్తే చాలు ఫస్ట్ వచ్చే మైండ్లో థాట్ ఏంటి అంటే షాపింగ్ ఎక్కడ బాగుంటుంది అని చెప్పేసి. సో నేను వెళ్ళే ముందు కూడా అంతే సర్చ్ చేశాను అనమాట, పాండిచ్చేరిలో షాపింగ్ ప్లేసెస్ ఏముంటాయి అని చెప్పేసి. అయితే రాక్ బీచ్ అని ఒకటి ఉంటుంది. సో దాని దగ్గర మన క్రాఫ్ట్ బజార్ అని మొత్తం షాపింగ్కి సంబంధించిన స్టాల్స్ అన్నీ ఉంటాయి అనమాట. నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే, జనరల్గా స్ట్రీట్ షాపింగ్ అంటే ఏంటంటే అక్కడక్కడ ఉంటుంది. సో మనం కొంచెం వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. బట్ ఇక్కడ అలా కాదు, దానికంటే ఒక సపరేట్ ప్లేస్ అయితే ఉంది. మంచిగా చిన్న చిన్న స్టాల్స్ లాగా అన్నీ పెట్టేసి ఉంచారనమాట. హ్యాపీగా వన్ స్టాప్ డెస్టినేషన్ చెప్పొచ్చు. లోపలికి వెళ్తే చాలు మనకి అన్ని స్టాల్స్ కనిపిస్తూ ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ ఇలా ఉంటాయి అనమాట, చిన్న చిన్న స్టాల్స్ లాగా. అండ్ ఇక్కడ షాపింగ్ ఏంటంటే, ఇది ఎలా మనకి బీచ్ ప్లేస్ కాబట్టి బీచ్కి సంబంధించిన షెల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. డెకరేటివ్ ఐటమ్స్ కానీ, లేదనుకుంటే జ్యువెలరీ కానీ, లేదనుకుంటే హోమ్ డెకర్ అన్నీ అయితే ఉన్నాయి. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, వీళ్ళు షెల్స్ తోటి గవ్వలు ఉంటాయి కదా, ఆ గవ్వలతోటి చాలా డిఫరెంట్ ఐటమ్స్ అయితే చేశారనమాట. లైక్ చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అని అండ్ నెక్ పీసెస్ అని చెప్పేసి చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. అండ్ ఇంకా బాగా నచ్చిన విషయం ఏంటి అని అంటే, రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి అనమాట. నేనేమనుకున్నానంటే, ఎలా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయని చెప్పేసి నేను మైండ్లో ఫిక్స్ అయిపోయాను. బట్ ఇక్కడ ఏంటంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయన్నమాట. అంటే మనకి ఇక్కడ హైదరాబాద్లో ఎలాంటి ప్రైస్ రేంజ్ అయితే ఉందో అలానే ఉన్నాయి. అండ్ మంచిగా చెక్కతో చేసిన క్రాకరీ ఐటమ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైక్ గంటలు కానీ, లేదనుకుంటే చపాతీ చేసేవి కానీ అవి కూడా ఉన్నాయన్నమాట. సో హోమ్కి సంబంధించిన కిచెన్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. అండ్ వుడ్తో చేశారు కాబట్టి కొంచెము ఒక 300-400 ఆ రేంజ్ అయితే చెప్తారు. కొంచెం మనం బార్గెనింగ్ కూడా చేయొచ్చు, రీజనబుల్ బార్గెనింగ్ అని చెప్పొచ్చు. వాళ్ళు 300 అని అంటే మనం ఒక 200-250 బార్గెనింగ్ చేస్తే వాళ్ళు కూడా ఇస్తారనమాట. అండ్ ఎక్కువ నాకు హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే కనిపించాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఏంటి అంటే మనకి ఔరావిల్లి అని చెప్పేసి ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ కానీ, అండ్ ఆల్సో వీళ్ళు ఊల్తో చేసిన డ్రెస్సెస్ కానీ, లేదనుకుంటే కోట్స్ అవి కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా అంతే, బాగా చిన్న చిన్న పిల్లలు ఆడుకునే ఐటమ్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట. లైక్ కిడ్స్కి సంబంధించిన ఎక్కువ ఉంది. అండ్ నాకేమనిపించింది అంటే, పాండిచ్చేరి అనేది జనరల్గా మనం గోవాకి ఏంటి అని అంటే పిల్లల్ని తీసుకొని వెళ్ళలేము, అది కొంచెం డిఫరెంట్ వరల్డ్ లాగా ఉంటుంది కదా. సో అది ఎక్స్పీరియన్స్ మనకు కావాలి అంటే మాత్రం మంచిగా బీచ్ అని చెప్పేసి కాస్త టూరిస్ట్ ప్లేసెస్ చూడాలి అంటే, దట్టు పిల్లల్ని తీసుకొని రావాలి అని అంటే పాండిచ్చేరి ఈజ్ ది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు అనమాట. మంచిగా హోమ్లీ అట్మాస్ఫియర్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం మనకు ఆ టూరిస్ట్ ప్లేస్ ఫీల్ కూడా కలుగుతుంది. అండ్ చాలా డిఫరెంట్ ప్లేసెస్ కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ తిరగడానికి కానీ. అండ్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా షాపింగ్ చూస్తున్నారు కదా, ఇవన్నీ వచ్చేసి స్టోన్తో చేశారు. లైక్ 400-500 ఆ రేంజ్ అయితే చెప్తున్నారు. ఇంక ఇక్కడ బీట్స్తో చేసిన నెక్ పీసెస్ అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ వచ్చేసి మనకి బీట్సే. అండ్ అవి కూడా అంతే, మనకి ప్రైస్ రేంజ్ వచ్చేసి 100-200 అలా అయితే చెప్తారు. అండ్ ఆల్సో ఇవన్నీ వచ్చేసి మనకి లెదర్, లైక్ ఫేక్ లెదర్ ఉంటుంది కదా, సింథటిక్ లెదర్, సో వాటితో చేసిన బ్యాగ్స్ ఇవి చాలా బాగున్నాయి. ఈ బ్యాగ్స్ అయితే మంచిగా ట్యాన్ కలర్, బ్రౌన్ అలా ఉన్నాయి. సో అవి ఏంటంటే మనకి ఆఫీస్ అండ్ కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. అండ్ చాలా డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ వీడియోలో చూపించినవన్నీ ఏంటంటే క్వాలిటీ చాలా బాగున్నాయి అనమాట. లైక్ చీప్గా అయితే ఏమనిపించట్లేదు ప్రతి ఐటమ్ వచ్చేసి. అండ్ చిన్నపిల్లలకి సంబంధించినవి ఎక్కువ ఉన్నాయని చెప్పాను కదా, సో ఇవన్నీ వచ్చేసి మనకి టాయ్స్ అనమాట. అండ్ అదేంటో తెలియదు, పెద్దవాళ్ళ ఐటమ్స్ కాస్త రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. బట్ చిన్నపిల్లల విషయానికి వస్తే చాలు ఎక్కువ చెప్పేస్తూ ఉంటారు. అదే బార్గెనింగ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ పక్కా తీసుకోవాలి అనుకుంటే రీజనబుల్ బార్గెనింగ్ అయితే చేసుకోండి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి నెక్ పీసెస్ అనమాట. కొన్ని ఏంటి అంటే వాళ్ళు ఫిక్స్డ్ ప్రైస్ లాగా పెట్టేశారు, కొన్ని అయితే మనం బార్గెనింగ్ చేసుకోవచ్చు. అండ్ ఫుట్వేర్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చాలా నార్మల్ ఫుట్వేర్ అని చెప్పొచ్చు, బట్ మంచి క్వాలిటీ అయితే ఉంది. అండ్ హ్యాండ్స్కి సంబంధించిన బీట్స్, సో బీట్స్తో మనకి మంచిగా జ్యువెలరీ అయితే ఉంది. హ్యాండ్స్కి కానీ, లేదనుకుంటే నెక్కి ఇయర్ రింగ్స్ అవి అయితే ఉన్నాయి. అండ్ ల్యాంప్స్ ఇవన్నీ కూడా ఎక్కువ డెకరేటివ్ ఐటమ్స్ అయితే కనిపించాయి అనమాట. అండ్ నాకు ఇది మొత్తం చూస్తుంటే మన హైదరాబాద్లో ఎగ్జిబిషన్ జరుగుతుంది కదా, నాంపల్లి ఎగ్జిబిషన్, అదే గుర్తొచ్చింది. సేమ్ అలానే ఉన్నాయి హోమ్కి సంబంధించిన ఐటమ్స్ అవన్నీ. అండ్ ఇది వచ్చేసి మనకి కొబ్బరి చిప్పలతో చేస్తారు కదా, మంచిగా ఈ కొబ్బరి చిప్పని మంచిగా
పాలిష్ లాగా చేసి మంచిగా టీ కప్స్ అని చెప్పేసి హెయిర్ క్లిప్స్, ఇయర్ రింగ్స్ అవన్నీ చేశారు. మనం ఒక చిప్పని తీసుకెళ్ళి బయట పడేస్తాం, బట్ వీళ్ళు ఆ చిప్పతోటి అన్ని రకాల ఐటమ్స్ అయితే చేసి మనకే దాన్ని 200, 300కి అమ్ముతున్నారు. ఒక 20 రూపీస్ కొబ్బరికాయ తీసుకొచ్చేసి దాన్ని వాళ్ళు మంచిగా పాలిష్ అవన్నీ చేసి 200, 300కి అమ్ముతున్నారు. సో ఈసారి ట్రై చేయాలి అని అనిపించింది కొబ్బరి చిప్ప తీసుకొచ్చుకొని. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా అంతే, జ్యువెలరీ అయితే చాలా బాగుంది. అండ్ చెక్కతో చేసిన ఐటమ్స్ అవైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. క్రొకడైల్స్ అని చెప్పేసి ఈ కిచెన్ ఐటమ్స్, అండ్ ఆల్సో మనకి నెక్ పెయిన్ ఉంటే మసాజ్ రోలర్ లాగా చేస్తాం కదా, సో అవి కూడా ఉన్నాయి అనమాట. ప్రైస్ వచ్చేసి వీళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏంటంటే 500 రేంజ్ దాకా అయితే ఉంది. బిలో 500 వీటికి సంబంధించిన ప్రైజింగ్ అయితే ఉందన్నమాట. ఇవన్నీ వుడ్తో చేసినవే. అండ్ వీళ్ళు ఏం చెప్పారు అంటే ఇది మంచి వుడ్, పాడైపోదు. అండ్ మేము కలర్స్ కూడా ఏం వాడలేదు. జనరల్గా ఏంటి అంటే వుడ్కి కలర్స్ వాడతారంట, సో మేము కలర్స్ కూడా ఏం వాడలేదు. మంచి అంటే మనము కర్రీస్లో అవి గట్టలు యూస్ చేస్తూ ఉంటాం కాబట్టి, సో కలర్ అనేది మన కర్రీకి అంటిపోతుంది. సో మంచి ప్రీమియం క్వాలిటీ అని చెప్పారు. 200-300 రేంజ్ అయితే చెప్పారనమాట. మరి చూస్తే అలానే అనిపిస్తుంది, బాగున్నాయి మంచిగా. అండ్ ఇంకా కిడ్స్కి సంబంధించినవి అయితే చాలా ఉన్నాయి. ఇంకా మనకి బీచ్ అంటే చాలు డ్రీమ్ క్యాచెస్ ఉంటాయి. ఇవి అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. ప్రైస్ రేంజ్ వచ్చేసి 200, 250, 300 అలా చెప్పారు. సో ఈ డ్రీమ్ క్యాచెస్ ఏంటి అంటే మరి మన డ్రీమ్స్ ఎంత క్యాచ్ చేస్తాయో తెలియదు, కానీ డెకరేటివ్ పర్పస్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట. లైక్ మనకి ఒక ఆ బోహో లుక్ అయితే వస్తుంది ఇంట్లో పెట్టుకుంటే. నేను ఇంతకుముందు గోవా వెళ్ళినప్పుడు అయితే తీసుకున్నాను, సో ఇక్కడైతే తీసుకోలేదు, బట్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి బీచ్ అంటే చాలు బీచ్ బ్యాగ్స్ ఉంటాయి. బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి. అయితే నేనేం డిసైడ్ అయ్యాను అని అంటే ఫస్ట్ అన్నీ చూద్దాం, ఒకటేసారి నచ్చిన దగ్గర కొనేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నచ్చితే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుందని చెప్పేసి నేను ఏంటి అంటే మొత్తం చెక్ చేస్తున్నాను అనమాట. అండ్ అంటే అది నేను చాలా షాపింగ్ ఎక్స్పీరియన్స్ తర్వాత నేర్చుకున్న ఒక లెసన్ అనమాట. సో మీరు కూడా అదే ఫాలో అవ్వండి. మనకి ఏంటంటే వెళ్ళగానే ఒకటి నచ్చేస్తుంది, ఆత్రంగా కొనేసుకుంటాం. ముందుకు వెళ్ళిన తర్వాత అంతకన్నా బాగుంటుంది, లేదనుకుంటే కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో అయితే దొరుకుతుంది, తర్వాత రిగ్రెట్ అవుతూ ఉంటాం అనమాట. సో అలా రిగ్రెట్ అవ్వకుండా ఉండాలి అని అంటే కొంచెం టైం తీసుకొని అన్నీ చెక్ చేయండి. అండ్ దాని తర్వాత కూడా మనకు ఆ ఐటెం నచ్చింది అని అంటే మాత్రం వెళ్ళి కొనేసుకోవడమే. కొన్నిసార్లు ఏమవుతుందంటే అది వేరే వాళ్ళు కొనేసుకునే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి అనుకోండి, బట్ ఇక్కడ అలాంటి ప్రాబ్లం ఏం లేదు. ఒక ఐటెం చాలా ఎక్కువనే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇవన్నీ చెప్పాను కదా డ్రీమ్ క్యాచెస్ అని చెప్పేసి, ఇది కొంచెం వెరైటీగా ఉంది. ఆ వైట్ కలర్ మంచిగా లైటింగ్ వేసుకొని చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దట్టు ఈ వింటర్కి చాలా బాగుంటుంది అనుకోండి. ఎవరికైనా మంచిగా హోమ్ డెకర్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఆసమ్ ఉంటుంది. అండ్ ఇవన్నీ కూడా అంతే, చిన్నపిల్లలకి సంబంధించిన సాఫ్ట్ టాయ్స్ అంటాం కదా, బట్ అవికైతే కొంచెం ప్రైజీగానే ఉన్నాయి. లైక్ 200, 300, 400, 500 అలా అయితే చెప్తున్నారు. తీసుకోవాలనుకుంటే మాత్రం కాస్త బార్గెనింగ్ అయితే చేసుకోవాలి. అండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. సో ఈ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. మనకి బీచ్కి పర్ఫెక్ట్గా ఉంటాయి. మంచిగా సన్ఫ్లవర్ అలా వచ్చేసి అవన్నీ కూడా ఉన్నాయి. అయితే నాలాంటి అతి తెలివి కళ్ళ వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్టే ఇవన్నీ ఆన్లైన్లో బుక్ చేసుకొని కొనుక్కొని ప్యాక్ చేసుకొని అయితే వెళ్ళాను అనమాట. ఎందుకంటే అక్కడ ఉంటాయో లేదో తెలియదు, ఇంకా బీచ్ అంటే తెలిసింది కదా, మంచిగా వెళ్ళాలి అని చెప్పేసి నేను ముందుగానే నా దగ్గర ఉన్న జ్యువెలరీ, షెల్ జ్యువెలరీ అవన్నీ కూడా, సో నేను ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు పక్కా జ్యువెలరీ అయితే కొనుక్కుంటాను. అండ్ నా ఫేవరెట్ ప్లేసెస్ వచ్చేసి బీచ్ కాబట్టి, సో నేను ఎక్కువ బీచ్ ప్లేసెస్కి వెళ్తుంటాను. అండ్ బీచ్ అంటే చాలు మనకి గవ్వలు కానీ శంఖాలు అవన్నీ ఉంటాయి అన్నమాట. సో నాకు ఎక్కువ ఇవన్నీ కూడా ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేనేం మళ్ళీ ఇంకొకటి స్టాకప్ చేసుకోవాలి అని అను. కాకపోతే ఇక్కడ ఏంటంటే హోమ్ డెకర్ ఐటమ్స్ చాలా బాగున్నాయి అని చెప్పాను కదా, సో మంచిగా లాఫింగ్ బుద్ధ కానీ అవన్నీ కూడా. సో ఏదైనా టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినప్పుడు చాలామంది ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కొంటారు, లేదనుకుంటే షాపింగ్, లేడీస్ అంటే మనం షాపింగ్ చేస్తూ ఉంటాం. అది కాకుండా మంచి డెకరేటివ్ ఐటమ్స్ తీసుకెళ్తే ఏంటంటే మనకి అది చూస్తే ఆ ప్లేస్ అనేది మనకు గుర్తొస్తుంది అనమాట. అండ్ ఇంకా మనకి ఈ నిట్టెడ్ అంటారు కదా, సో అల్లిన కోట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఎక్కువ స్టాల్స్ ఏంటి అంటే ఉన్న స్టాల్సే ఒక స్టాల్లో ఉన్న ఐటమ్స్ ఇంకొక స్టాల్లో కూడా అలా ఉన్నాయి అనమాట. సో ఈ బ్యాగ్స్ అనుకోండి చాలా స్టాల్స్లో కనిపించాయి నాకైతే. అండ్ ఆల్సో ఈ హోమ్ డెకోర్ ఐటమ్స్ కానీ లేదనుకుంటే డ్రీమ్ క్యాచర్స్ అలా అలా చాలా స్టాల్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంకొకటి ఏంటి అని అంటే అన్ని స్టాల్స్లో సేమ్ ప్రైజెసే చెప్పారు, ఒక 100 అటు ఇటుగా. అండ్
మనం ఎక్కడైనా అందుకే చెప్పాను. సో కొంతమంది ఒక ప్రైస్ చెప్తారు, ఇంకొంతమంది ఇంకొక ప్రైస్ చెప్తారు కాబట్టి సో కాస్త చూసుకొని కొనుక్కుంటే మనకి ఎక్కడ రీజనబుల్ అనిపిస్తే అక్కడ కొనుక్కోవచ్చు. అండ్ ఫ్రిడ్జ్ కవర్స్ కానీ, ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ ఇంకా అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా పాండిచ్చేరిలో ఏంటంటే చాలా మంచి ఎస్థెటిక్ ప్లేసెస్ అయితే ఉంటాయి. సో అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనేవి చాలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటి అనంటే ప్రతి ప్లేస్ చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. అండ్ మనకి చాలా మూవీ షూటింగ్స్ కూడా ఇక్కడ జరిగాయి అనమాట. పాండిచ్చేరిలో జరిగాయని నేను చెప్పడం కాదులేండి, మన మూవీస్లో కనిపిస్తూనే ఉంటాయి. అంటే అన్నీ చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఉన్నాయి. వాటికి సంబంధించిన ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ కానీ, లేదనుకుంటే ఏదైనా హోమ్ డెకర్ ఐటమ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా ఇవన్నీ వచ్చేసి మనము దీపాలు, ధూపం అంటారు కదా, సో అవి పెట్టుకోవడానికి ఈ చెక్కతో చేసినవి ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి మసాజ్ రోలర్స్ అనమాట. అండ్ ఆల్సో ఇంకా చిన్న చిన్న పిల్లలకి ఆడుకుంటూ ఉంటారు కదా, ఎలిఫెంట్ అని, జిరాఫీ, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కూడా మనకి హ్యాండ్ బ్యాగ్స్, ఇంకా లెదర్స్, వాలెట్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో అబ్బాయిలకి చాలా తక్కువ ఆప్షన్స్ ఉంటాయి. సో వాళ్ళకున్న ఆప్షన్స్లో ఈ వాలెట్స్ కానీ, ఫుట్వేర్ అలా అయితే ఉన్నాయన్నమాట ఇవన్నీ. అండ్ ఆల్సో క్యాప్స్, హ్యాట్స్. సో బీచ్ లొకేషన్ అంటే తెలిసిందే కదా మనకి, క్యాప్స్ కానీ, హ్యాట్స్ కానీ, గాగుల్స్, ఇంకా ఇలాంటి కప్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయన్నమాట సిరమిక్ తోటి. ప్రైస్ రేంజ్ వచ్చేసి 200-300 రేంజ్ అయితే చెప్పారు. సో ఒక 50 రూపీస్ అలా అటు ఇటుగా బార్గెనింగ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి నాకు ఎందుకో కొంచెం ఇయర్ రింగ్స్ ప్రైజింగ్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. అడిగితే బార్గెనింగ్ చేస్తే కూడా అంతే ఒక 50 అలా తగ్గిస్తారేమో, బట్ ఎక్కువ ప్రైస్ అయితే ఉన్నాయి ఇయర్ రింగ్స్ విషయానికి వస్తే. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్లవర్ వాసెస్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి. అంటే చాలా యూనిక్ ఐటమ్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు. సో ఇవి ఏంటంటే మనకి ఇక్కడ కూడా దొరుకుతాయి. బట్ ప్లేస్కి వెళ్ళాం కాబట్టి ఏదన్నా ఒకటి కొనాలి మంచిగా అనిపించి, సో మీకు ఓకే ఇది బాగుంటుంది మనకి ఇక్కడ దొరకదు అన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే కొనుక్కుంటే సరిపోతుంది. అయితే నాకు ఈ హ్యాండ్ బ్యాగ్ చాలా బాగా నచ్చింది. సర్లే ఎంత ప్రైస్ రేంజ్ ఒక 500 ఉంటుందేమో అని అనుకున్నాను, బట్ 1500-1600 ఆ రేంజ్ అయితే చెప్పారు. సో ఇవన్నీ వచ్చేసి హ్యాండ్ బ్యాగ్స్ వచ్చేసి కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పారనమాట. సర్లే 1500 పెట్టి కొనుక్కునే అంత అవసరం లేదని చెప్పేసి నేనైతే కొనలేదు. ఇన్ కేస్ నచ్చితే మాత్రం కొనుక్కోవచ్చు. క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగుందన్నమాట. అండ్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇవి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా. అండ్ పెద్ద గొప్ప మోడల్స్ ఉన్నాయని నేను చెప్పట్లేదు, నార్మల్ సింపుల్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో వీటిని అయితే మనం ఇగ్నోర్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి స్టోన్తో చేశారు, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి. బుద్ధుడి విగ్రహాలు కానీ, లేదనుకుంటే ఇంకా చాలా డిఫరెంట్ బొమ్మలు అయితే ఉన్నాయన్నమాట. మనకి హోమ్ డెకర్కి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది పెట్టుకుంటే మాత్రం. అండ్ ఆల్సో ఇవన్నీ వచ్చేసి మనకి ధూపం పెట్టడానికి అవి ఉన్నాయి. అలానే టాటాయిస్, ఇవి అయితే చాలా బ్యూటిఫుల్, లైక్ యూనిక్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. బాగా హోమ్ డెకర్ నచ్చిన వాళ్ళైతే మంచిగా తీసుకోవచ్చు అనమాట. వినాయకుడి విగ్రహం కానీ, అండ్ ఆల్సో సిరమిక్ కాబట్టి మనకి ఇవి ఉంటాయి కదా, అవి ఇలాచీస్ కానీ అవన్నీ దంచుకుంటూ ఉంటారు కదా, సో దాన్ని ఏమంటారు నేను మర్చిపోయాను. సో అవి కూడా ఉన్నాయన్నమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి ధూపం వేస్తూ ఉంటారు కదా మంచిగా పెట్టి, సో అది మంచిగా చాలా బాగున్నాయి. ఇంకా స్టోన్ కాబట్టి మనకి ఆ వెయిట్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. నాకు ఎక్కువ ఇవి నచ్చాయి. ఇంకా వైట్ స్టోన్తో చేసినవి శివలింగాలు కానీ, అండ్ ఆల్సో బటర్ఫ్లైస్ అని చెప్పేసి టాటాయిస్ అలా అని చాలా డిఫరెంట్ షేప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా లాఫింగ్ బుద్ధ, ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అంటే లాఫింగ్ బుద్ధ ఇస్తే బాగుంటుంది అంటారు కదా, సో లాఫింగ్ బుద్ధ కూడా ఉన్నాయి. అండ్ కొంచెం యూనిక్ ఐటమ్స్, సో బాగున్నాయి ఇవి కూడా. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫుట్వేర్ అనమాట. జెంట్స్కి సంబంధించిన ఫుట్వేర్ అయితే ఉంది. అవి క్వాలిటీ అయితే బాగున్నాయి, అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఏం లేవు కానీ, బట్ క్వాలిటీ అయితే బాగుంది. వాళ్ళకి సింపుల్గా ట్యాన్ అలా నచ్చుతాయి కదా, సో అవి అయితే ఉన్నాయి అనమాట. అండ్ ఇవన్నీ వచ్చేసి మనకి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అనమాట. సో చాలామంది ఏంటంటే ఏదైనా ప్లేస్కి వెళ్తే పెట్టుకుంటారని చెప్పాను కదా, సో అవి కూడా ఉన్నాయి. అండ్ ఇలాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయని చెప్పాను కదా, ట్యాన్ బ్యాగ్స్ అని అవన్నీ కూడా ఉన్నాయి. లేదనుకుంటే బీచ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి. ఇంకా మనం ఏదైనా ప్లేస్కి వెళ్తే ఏదంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి ఏదైనా కొనుక్కొని వెళ్తూ ఉంటాం కదా, సో హ్యాండ్ బ్యాగ్స్ మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో ఇవన్నీ వచ్చేసి షెల్స్, గవ్వలతో చేసిన ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయి అనమాట. యూనిక్గా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో జ్యువెలరీ నచ్చిన వాళ్ళు ఏంటంటే ఇవి కొనుక్కుంటే చాలా బాగుంటుంది. మనకి బీచ్ టైంలో చాలా లైక్ పిగ్స్ కానీ, లేదనుకోండి బీచ్లో చాలా అప్రోప్రియేట్గా ఉంటుంది. అండ్ బాగా నచ్చిన విషయం ఏంటంటే కీ చైన్స్ కానీ, హ్యాండ్ బ్రాస్లెట్స్
చాలా చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఉన్నాయన్నమాట. బట్ 40-30 ఏమో చెప్పారు. అంత ప్రైస్ ఉండదు, బట్ స్టిల్ వాళ్ళు చెప్పారనమాట. బట్ చాలా క్యూట్గా అయితే ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి కీ చైన్స్ అనమాట. సో కీ చైన్స్ కావాలనుకుంటే కీ చైన్స్ కూడా ఉన్నాయి. ఈ కీ చైన్స్ ఈ చిన్న చిన్న ఐటమ్స్ కూడా కొంచెం ఎక్కువ ప్రైజే చెప్పారు. జనరల్గా మనకి ఇక్కడ ఏంటంటే 20 రూపీస్ 10 రూపీస్ అలా అయితే దొరుకుతుంది. లైక్ బట్ ఇక్కడ ఏంటంటే 30 40 50 ఆ రేంజ్ అయితే లైక్ స్టార్టింగ్ వచ్చేసి 40-50 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. చెప్పాను కదా టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళు అలానే కోట్ చేస్తారేమో, కొంచెం బార్గెనింగ్ చేసుకుంటే ఒక 10 రూపీస్ ఏమో తగ్గిస్తారు. సో అలా అయితే అనిపించింది. అండ్ ఇవన్నీ వచ్చేసి మంచి హోమ్ డెకోర్ ఐటమ్స్. హోమ్ డెకోర్ ఐటమ్స్లో మాత్రం చాలా యూనిక్గా చాలా బాగున్నాయి, నాకు బాగా నచ్చాయి అనమాట. అండ్ నాకు డ్రెస్సెస్ అయితే ఇది క్రాఫ్ట్ బజార్లో అయితే ఎక్కడ కనిపించలేదు. ఉన్నా కూడా నెట్టెడ్కి సంబంధించిన జాకెట్స్ లేదనుకుంటే కోట్స్ అలా ఉన్నాయి తప్ప ప్రాపర్ డ్రెస్సెస్ అయితే కనిపించలేదు. బట్ జ్యువెలరీ అయితే ఉంది, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఫుట్వేర్ కూడా ఎక్కువ ఆప్షన్స్ లేవు. బట్ హోమ్ డెకోర్ ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. ఇంకా క్రాకరీ ఐటమ్స్ అవి అయితే ఉన్నాయి అనమాట, కిచెన్కి సంబంధించిన ఐటమ్స్. సో ఇవన్నీ వచ్చేసి కొబ్బరి చిప్పలతో చేశారు. ఇవైతే నాకు బాగా నచ్చాయి. ఇవన్నీ కూడా అంతే, ఇవి కూడా అంతే. చాలా 2-3 స్టాల్స్ ఏమో ఉన్నాయి, బట్ చాలా యూనిక్ డిజైన్స్ ఉన్నాయి అన్నమాట. చాలామందికి కొంచెము ఎర్దీ ఫీల్ కావాలి అనుకుంటారు కదా, సో వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఇవన్నీ కూడా శంఖాలతో చేసిన మనకి ఇదేంటి వినాయకుడు విగ్రహం లాగా అలా చేశారు. కొంచెం యూనిక్గా అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించారేమో అని అనిపించింది నాకైతే. పొండిలో ఫేమస్ ప్లేసెస్ అన్నీ కూడా మనకి ఇలానే హోమ్ డెకోర్ ఐటమ్స్లో అయితే ఉన్నాయి. లైక్ మంత్రి మందిర్ కానీ లేదనుకుంటే షెల్స్ అవన్నీ కూడా ఉన్నాయి అనమాట. హ్యాపీగా అయితే షాపింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ది రాక్ బీచ్ అని ఉంటుంది. సో అక్కడ ది క్రాఫ్ట్ బజార్ అయితే ఉంటుంది అనమాట. సో గూగుల్ మ్యాప్స్ పెట్టుకోండి, ఈజీగా మనకి లొకేషన్ అయితే తెలుస్తుంది. ఎందుకంటే ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి, కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం అనమాట. లొకేషన్ పెట్టుకోండి, మనం ఆ డైరెక్ట్ ప్లేస్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాం. అండ్ దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ మన పొండికి సంబంధించిన ట్రావెల్ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేశాను. బడ్జెట్ ఎంత అయింది అది కూడా సో ఛానల్లో ఉంది, ఒకసారి అయితే చెక్ చేయండి, మీకైతే పక్కా యూస్ఫుల్ అవుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. బాయ్.